ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజిమా లాగ్స్. ఈరోజు మా ఏలూరు జాతర అండి, అంగరంగ వైభవంగా ఎంత బాగా జరిగిందోనండి. ఇది నిన్న దేవుడికి అమ్మవారికి సద్దేపారమండి. అసలు చూడండి, ఒక ఇల్లు నిండిపోయేంత అసలు చూస్తుంటే కనులు పండగగా ఉందండి. అస్సలు ఇది నిన్న జరిగిందండి. నిన్న జరిగింది మా రిలేటివ్స్ ద్వారాగా నేను ఇది తీసుకున్నానండి. అసలు నిన్న అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. కొర్లబండి అండి, కొర్లబండి తయారు చేసి అమ్మవారిని కూర్చోపెట్టి కొర్లబండిని తీసుకొని వచ్చారు. అసలు పడమట వీధి గంగానమ్మ జాతర కొర్లబండి అంగరంగ వైభవంగా ప్రారంభమైందండి. కొర్లబండిని చూస్తుంటే రెండు కళ్ళు చాలలేదు అసలు. ఆషామాషిగా కాదు అసలు. నాకైతే చూస్తుంటేనే ఇదైపోయింది. ఇదంతా నిన్నటి వరకు అండి. మేము ఇంకా ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము జాతర దగ్గరికి. మాకు అసలు జాతరలో కొర్లబండి అమ్మవారిని చూడగలుగుతామో లేదో అనుకున్నాము. కానీ మాకు స్టార్టింగే కొర్లబండి ఎంత ఇదిగా మాకు కనిపించిందో మీకు ప్రతి ఒక్కటి నేను వీడియోలో పెడుతున్నాను. మీకు పెట్టడానికి మాత్రం జస్ట్ ఒక 13 మినిట్స్ 15 మినిట్స్లో పెట్టేయగలిగాం. కానీ మాకండి ఇంకో జాతరకి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి బండి అనేది అస్సలు వెళ్ళలేకపోయిందండి. ఏలూరు 1 టౌన్ మొత్తం ఫుల్ కోలాహలంతో ఉంది. ఇంకా నేను అలా కానీ మేము లాస్ట్లో వెళ్ళాము కొర్లబండి. కానీ స్టార్టింగే మాకు కొర్లబండి అందిందండి. ఒక్కళ్ళకు కూడా కొర్లబండి అనేది అందక ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంతమంది జనాలో మీరే చూద్దరు. ముందు మేము స్టార్టింగే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. బ్యాక్ సైడ్ అంటే మాకు ఆ టయానికి అప్పుడే అక్కడ కొర్లబండి అని అమ్మవారు అప్పుడే వెళ్ళారంట. ఆ కొర్లబండి అంతమంది జనాల్లో ఎలాగోలా వీడియో తీయాలి అని నెట్టుకుంటూ వెళ్ళానండి. ఇది బ్యాక్ సైడ్ అసలు లాస్ట్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అంతా వేషధారణలు అవన్నీ ఉన్నాయి. మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. అంటే స్టార్టింగ్ ఎక్కడ కొర్లబండి స్టార్ట్ అయ్యింది అనేది కనుక్కొని మరి మాకు ఏలూరు మొత్తానికి మ్యాప్ పెట్టారు. ఆ మ్యాప్లో చూసుకుంటూ వెళ్తే కొర్లబండి ఎటు సైడ్ ఉంది అనేది చూసుకుంటా ఇలా కొర్లబండి చూసి అమ్మవారిని చూస్తే నిజంగా అమ్మవారిని నిదర్శనంగా చూసినట్లు అనిపించింది. నాకైతే కళ్ళు అసలు అంతమంది జనాన్ని నెట్టుకోనండి. పోలీసులు ఏంటి, మా గార్డ్స్ ఏంటి, మొత్తం ఆ బౌన్సర్స్ నెట్టి పడేస్తున్నారు. పోలీసులు అయితే లాఠీలు పట్టుకొని కొడుతున్నారు కూడా. అయినా కానీ లెక్క చేయకోకుండా మా పిల్లని మా హస్బెండ్ని ఇద్దరిని ఒక పక్కన వదిలేసేసి నేనైతే ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు గంగానమ్మ తల్లన్న, దుర్గమ్మ తల్లన్న చాలా ఇష్టం అసలు. నాకు ఆ జాతర చూస్తుంటే నాకు ఆ అమ్మవారిని చూసి నిజంగా అమ్మవారిని చూసినట్లని ఎలాగోలా నెట్టుకోనండి వెళ్ళిపోయాను. దగ్గరికి వెళ్తే నాకు ఎంత అదృష్టమోనండి. ఎవరికి కుంకుమ అనేది అందట్లేదు. ఆవిడైతే నన్ను అసలు యాక్చువల్గా ఎస్ఐలు పోలీసులు అయితే నెట్టేసేసేసారు. అలాంటిది మళ్ళీ ఎలాగోలా నెట్టుకొని దగ్గరికి వెళ్ళగలిగాను. చూడండి, అంతమందిని మీకు జస్ట్ ఒక క్షణంలో చూపిస్తున్నాను. కానీ అంతమంది జనాన్ని నెట్టుకొని ఆ దగ్గరికి వెళ్ళేపాటికి నాకు 1/2 అవర్ పట్టింది. జస్ట్ ఎంత ఒక 10 అడుగుల దూరాన్ని నెట్టుకొని అమ్మవారి ఆ కొర్లబండి అమ్మవారి దగ్గరికి వెళ్ళేపాటికి నాకు 1/2 అవర్ పట్టింది. అసలు అంత దగ్గరగా వెళ్ళి ఆవిడ చేతితోటి నేను కుంకుమ తీసుకున్నానండి. కుంకుమ తీసుకున్న ఆ బొట్టు పెట్టుకుంటే నాకైతే నిజంగా చెప్తున్నాను ఎంత ప్రశాంతత అనిపించిందో. చూడండి, అవి తీసేసుకున్నాక ఇంకా మళ్ళీ వేషధారణలో స్టార్ట్ అయిపోయాము. ఇంకా చూడండి, ఆషామాషిగా లేదు అసలు. నడవటానికి మాకు నిజంగా చెప్తున్నానండి, మేము 4కి ఎంటర్ అయితే మాకు అవన్నీ నెట్టుకొని వెళ్ళి చూసి ఆ వేషధారణను చూసుకుంటా వెళ్ళేపాటికి 3 అవర్స్ పట్టేసేసింది. మా పాపతోటి ఎలాగోలాగా ఆ హడావుడిలోనే ఫొటోస్ దింపించే ప్రతి ఒక్క వేషధారణ నేను వీడియోస్ తీశానండి. చూడండి, చాలా బాగుందండి. అసలు నేనైతే నా మ్యారేజ్ అయిన
12 ఇయర్స్‌లో 13 ఇయర్స్ వచ్చింది. 13 ఇయర్స్‌లో 2019లోనో, 18లోనో గూడా జరిగింది. బట్ నాకప్పుడు అంత తెలీదు. అసలు ఎళ్ళను గూడా ఎళ్ళలేదు నేను. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎళ్ళాలి. అంటే తూర్పు వీధి, దక్షిణ వీధి, ఆర్ఆర్‌పేట, ఆదివారపేట ఇలా మా ఊర్లో చాలా చోట్ల జరిగినియి కానీ, అన్నిటికన్నా పెద్దదండి. అన్నిటికన్నా పెద్ద జాతర అనేది పడమట వీధి జాతరే. ఆ జాతర చూడాలి అని ఎళ్ళాము. కానీ నేనైతే పాపం పిల్లలు గూడానండి ఎంతమంది తప్పిపోయారో. నేనైతే మా విన్నుని, మా హస్బెండ్ అయితే చెయ్యి అయితే వదలలేదు. ఎక్కడ తప్పిపోద్దో, తప్పిపోయినా గానీ నోరు గలదే, రౌడీదే, ఏ విధంగా అయినా గానీ వచ్చేయగలదు. ఇంక మా షన్నునే పిచ్చోడండి. అక్కడ కూర్చొని ఏడుస్తాడేమో గానీ, మా విన్ను అలా కాదు. ఏదో ఒక విధంగా వచ్చేస్తది. అలా అమ్మవారిని ఊరేగించుకుంటా ఊరే అంగరంగ వైభవంగా జరిగిందండి. ఒక్కొక్క వేషధారను చూస్తుంటే 2000 మందితో వేషధారణలంటండి. నేను ప్రతి ఒక్కటి నేనైతే నా వరకు పెట్టగలిగాను. కానీ ఆ జనాల్లో నుండి కొన్ని పెట్టగలిగాను. కొన్ని మిస్ అయినాయి. జస్ట్ ఆ జనాల్ని చూడండి. ఆ జనాల్ని నెట్టుకుంటూ వెళ్తుంటే అమ్మోయ్! ఒక్కొక్కళ్ళు భరతనాట్యం చేసేవాళ్ళు భరతనాట్యాలు, వేషధారణలు, కాళికా అమ్మవారు, అస్సలు డీజేలు, అమ్మో! డీజేలైతే ఆషామాషీగా లేవు. డీజేసే ఒక 5, 6 డీజేస్ పైగానే ఉన్నాయి. అది కాకోకుండా మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయండి. చెప్పాలి అంటే నాకు తెలిసి ఈరోజు సరిపోదు. అంత ఇదిగా ఉంది. చూస్తుంటుంటేనే 2 కళ్ళు చాలలేదంటే ఒక్కటి అర్థం చేసుకోండి. అంత ఇదిగా ఉందండి. నాకైతే అనకూడదు కానీ పూనకం కూడా ఈ సౌండ్స్ వింటే చెవులైతే పగిలిపోయినాయండి నాకైతే. కానీ చూస్తుంటుంటే కళ్ళైతే చెదిరిపోయినాయి. అంత సౌండ్లున్నా కూడాను ఆ జాతరని నేనైతే నా 29 ఇయర్స్‌లో ఇంత పెద్ద జాతర అనేది ఇదే చూశానండి నేను. ఎప్పుడూ చూడలేదు. మా ఊర్లో కూడా గంగానమ్మ తల్లి జాతరలు జరుగుతాయి. అది కాక మా ఇంటి దగ్గరలో జాతరలు జరిగినాయి కానీ ఇంత కోలాహలంగా అనేది జరగల. నిజంగా ఏలూరు కోడలినైనందుకు అదృష్టవంతురాలినండి. ఇంత పెద్ద జాతర చూడగలిగాను. మామూలు టయాల్లో వెళ్ళాము దర్శనం మొన్న అలా వెళ్ళాం కానీ పర్లేదు. నాకు వీడియో తీసుకునేంత ఇది రాలేదు. కానీ ఇది చూస్తుంటే ఈ వేషధారణలు, ఈ డాన్సులు, ఈ అవతరణలు చూస్తుంటే ఒక్కొక్క చోటన ఒక్కొక్క అమ్మవారిని చూసినట్టుందండి. నేను ఇంత కష్టపడి 4 అవర్స్ చాలా కష్టపడి తీశానండి. ప్లీజ్ అండి నా చిన్న యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అసలు నాకైతే కాంతారా వేషధారణ చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి. లాస్ట్లో ఫొటోస్ ప్రతి ఒక్కటి ఈ అమ్మవారిని చూస్తేనండి ఒక చాటున నాట్యం వేశారు. కళ్ళు చెదిరిపోయినాయండి. కాళికాదేవి అమ్మవారిని ప్రతి ఒక్క వేషధారణ కళ్ళు చెదిరిపోయినాయండి. అసలు చాలా బాగున్నాయి అసలు. ఇలాంటివి చూస్తుంటే నేనైతే నా 13 ఇయర్స్‌లో ఫస్ట్ టైం అండి నేను చూడటం ఇంత అంగరంగ వైభవంగా. మళ్ళీ మాకు దగ్గరలో తంగెళ్ళమూడి జాతర కూడా ఉంది. అప్పుడు కూడా నేను పిన్ టు పిన్ పెట్టడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అసలు మేము అంతమంది జనాల్ని దాటుకొని వచ్చామంటేనే పెద్ద టాస్క్ అసలు. ఇంకా వేషధారణలన్నీ ఇంకా కొంచెంసేపటికి వేషధారణలన్నీ అయిపోయాకండి మేము ఆ జనాల్ని నెట్టుకొని రావడానికి మాకు చాలా వేషధారణలు వీళ్ళు డబ్బులు కొట్టారండి. అసలు ఒక్కొక్కరికి హ్యాట్సప్ చెప్పొచ్చు. అంటే వాళ్ళకి అలవాటండి. ఒక్కొక్కళ్ళు డాబాలెక్కి మీరు ఇంకా కొంచెం ఎదరికెళ్ళాక బస్సుల మీద కూర్చొని మరీ చూశారు. నిజంగా అండి నేనైతే ఫస్ట్ టైం నేను ఈ వేషధారణలో ఒరి యవ్వ బంటూతో అయితే ఎంత కామెడీగా ఉందో మా విన్నుతో ఫోటో తీయలేకపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా బంటు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ బంటుని ఆడుకుంటున్నారు. ఆ బంటునితో
ఆ బంటుతోటి ఆడుకుంటున్నారండి. అస్సలు ఆషామాషీగా కాదు. చాలా బావుందండి. అసలు ఆ జనాలేంటి, ఇంకా లాస్ట్ అండి ఈ శివుడితోటి మనకి వేషధారణలనేయి లాస్ట్ ఫైనల్‌కొచ్చేసినియి. నేను మళ్ళీ పెడతానండి. ఎందుకంటే మాకు అక్కడే అక్కడి నుంచి జనాభా ఇంకా ఎక్కువైపోయారండి. చాలా పెరిగిపోయారు. అక్కడి నుంచి మాకు మళ్ళీ ఇప్పుడేంటంటే మేము బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్‌కొస్తున్నాము. ఇదేంటంటే ఇప్పుడు ఎంట్రన్స్‌కొస్తున్నాం గదా! ఎంట్రన్స్ నుంచి చాలామంది కొర్లబండిని చూడటానికి అంటే ఇటు, ఇటు జనాలు తిరుగుతున్నారు కదా! మేము ఎదరకొస్తున్నాము. ఎనక కొర్లబండిని అంటే మాకు ఇక్కడ జూట్ మిల్ దగ్గర నుంచి అమ్మో! అంతసేపు ఉండలేము అన్నవోళ్ళు ఇటొస్తున్నారుగా. అందుకని మాకు జనాభా ఎక్కువైపోయారు. అసల ఆ జనాభా చూడండి నాకైతే కళ్ళు చెదిరిపోయినియి. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మా విన్ను అయితే అసలు మీరు నమ్మరు. మేము సంక్రాంతికి వచ్చాను కాడ్నించి ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంది. మేము ఖచ్చితంగా బాబా ఖచ్చితంగా మనం పడమటి వీధి జాతరకి వెళ్దాం అనని తూర్పు వీధిలో జరిగింది, దక్షిణ వీధిలో జరిగింది, ఆదివారపేటలో జరిగింది. ఇంకా ఆర్ఆర్‌పేటలో ఇన్ని జరిగినా మేమెళ్ళలేదు. ప పడమటి వీధి పెద్దది కదా! అసలు ఆ జనాభాని అవన్నీ చూస్తే ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యిద్ది మా విన్ను. మా షన్నుకి యాక్చువల్‌గా చెప్పాలంటే ఇట్లాంటివి ఏమీ నచ్చవండి. చాలా సైలెంటు. ఆయనకసలు ఇట్లాంటియన్నీ చూసేపాటికి, జనాల్ని చూసేపాటికే ఆయనకి నీరసం వచ్చేస్తది. మా విన్నుకే అంత యాక్టివ్‌గా ఉన్న విన్ను ఆ జనాల్ని చూసేపాటికి ఏవండీ పాపం ఆ రెడ్ టీ షర్ట్ బాబు తప్పిపోయాడంట. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అక్కడికి పాపం గంట అయిపోతుందని. కానీ పోలీసులకండి హెడ్సప్ చెప్పొచ్చండి. అసలు వాళ్ళ కేరింగ్ అండి. మనం ఒక 10 అడుగులకి 10 అడుగులేసామంటే ఒక 10 మెంబర్స్ పైగా పోలీసులు. 10 అడుగులేసామంటే 10 పైగా పోలీసులు. అలా ఉన్నారండి. పోలీసులకి మాత్రం హ్యాట్సప్ చెప్పొచ్చండి. వాళ్ళకి మాత్రం వాళ్ళు పాపం నేను అంత జనాలలోనండి ముగ్గురు పిల్లలు తప్పిపోయారు. నేను చూస్తుండగా అయితే ముగ్గురు తప్పిపోయారు. వాళ్ళు ఏడ్చుకుంటా ఉండుంటే పోలీసులు ఎంత ఓదార్పుగా చెప్తున్నారో. అందుకేనండి పోయిన తూర్పు వీధి జాతరలో పిల్ల చేతి మీద ఎవరో ఒక మదరు పిల్ల చేతుల మీద ఫోన్ నెంబర్స్ ఏసారంట. అలాగే ఆ పిల్లలకి అలా ఏసుకోవాలండి. మేమైతేనండి చెప్పపోవటమే మా విన్ను అయితే తెలియగలదు. ఇంకా మా పిల్లోడైతే పిచ్చోడు. అలా ఏద్దామని అనుకున్నాము. కానీ మా విన్నుని మాత్రం నేను అస్సలు వదలలేదండి. ఇదిగోండి నాకు గంగమ్మ తల్లి నాకు కుంకుమ ఇచ్చారండి. ఆ కుంకుమని నేను 12 మంది ముత్తైదువులకి నేను పెట్టగలిగానండి. ఆ కుంకుమ అనేది మనం బయటకనేది ఇంటికి తీసుకురాకూడదండి. నాకు అందినంతలో జూట్ మిల్ దగ్గర పాపం ఆ కుంకుమ అనేది అందని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! వాళ్ళకి మీరు వచ్చేపాటికి నైట్ మీ దగ్గరికి వచ్చేపాటికి 12 అయిపోద్ది. 10, 10:30, 12 మినిమం 12 అయిపోద్దనని 12 కాదులెండి 10:30, 11 అయిపోద్దని నేను అక్కడ 12 మందికి నేను ఆ కుంకుమ అనేది అందజేశానండి. నాకు చేయదలిచిన దాంట్లో అంత చేయగలిగాను. కానీ కొర్లబండిని అంత దగ్గరగా తీసుకున్నానండి. ప్లీజ్ అండి ఇంత కష్టపడి చేసినందుకు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్ అండి మా పాప ఫొటోస్ ప్రతి ఒక్క వేషధారణల దగ్గర. కానీ మా పాప ఎక్కువగా ఇష్టపడింది పొట్టోళ్ళు ఉంటారు కదా మరగుజ్జు వాళ్ళ దగ్గర తీసుకుందామని చాలా ఆశపడింది. కుదరలేదు. ఇంకా ఫైనల్గా మా పాప కొర్లబండిలో అమ్మవారండి. నాకు అమ్మవారు కుంకుమ పెట్టారు. ఆ ఫోటో అండి ఇది. ఇంకా లాస్ట్ ఫైనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎంత కష్టపడినందుకు.